ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జబర్దస్త్ కి ఎక్స్ట్రా జబర్దస్త్ కి కొన్ని గొడవల కారణంగా కొంతమంది వ్యక్తుల్ని ఒక ఇంట్లో బంధించడం జరగబోతోంది. మొదటిగా ఇంటి సభ్యుల్ని ఒప్పించే కార్యక్రమం. హలో హలో రష్మి గారు చెప్పండి. ఎవరు? మీరు జబర్దస్త్ ఇంటిలో పార్టిసిపేట్ చేయాలండి. సారీ అండి, బిజీ, డేట్స్ లేవు. అయితే అనసూయ గారిని అప్రోచ్ అవుతాండి. హలో 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 ఎన్ని రోజులు కావాలి? 50 రోజులు కావాలి. 60 రోజులు తీసుకోండి. అనసూయను మాత్రం అప్రోచ్ అవ్వకండి. ఆవిడకి మీకు ఏంటండి అసలు? ఆడవాళ్ళే శత్రువులు. అది ఆడవాళ్ళకి కదా, మీకెందుకు అంటున్నా. హలో 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 అది మీ కాస్ట్యూము. చెప్పండి చెప్పండి. అదే ఆడవాళ్ళకి అది హలో 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 ఇది మాత్రం వినపడద్దు. నెక్స్ట్ ఎవరిని సెలెక్ట్ చేద్దాం? సుధీర్ని సెలెక్ట్ చేద్దాం. హలో హలో సుధీర్ గారు చెప్పండి. మీరు జబర్దస్త్ ఇంట్లో పార్టిసిపేట్ చేయాలండి. ఏంటి పార్టిసిపేట్ చేసేది? ఎవరితో మాట్లాడుతున్నాం? సుధీర్ ఇక్కడ. జబర్దస్త్ మన మీద ఆధారపడింది. D10 మన మీద ఆధారపడింది. అర్థమైందా? ఊరుకోండి సార్, మీరు ఫోన్ లో కూడా జోకులు బలేస్తారు. జోకండి. అది కాదు, రష్మి వస్తానన్నారు. ఇప్పుడు ఫ్లైట్ టికెట్ మేము వేసుకోవాలి, మీరు వేస్తారా? రానన్నారు. రష్మి అన్నారు. ఇంకా సుధీర్ వచ్చారంటే మరి వాళ్ళ టీంలో ఇద్దరు ఉంటారు, వాళ్ళని కూడా చేయాలి కదా. సీన్ అన్న రాంప్రసాద్ వాళ్ళు చెప్తే బాగోదు. హలో హలో రాంప్రసాద్ గారు చెప్పండి. మీరు జబర్దస్త్ ఇంట్లోకి రావాలండి. మొన్న కొత్త ఇంట్లోకి వచ్చామండి, ఇప్పుడు ఏ ఇంటికి వచ్చే ఉద్దేశం లేదు. ఏంటంటే సౌండ్ వచ్చింది? అతి దరిద్రమైన ఆటో ఒకటి వెళ్ళిందండి, దాని సౌండ్ ఏది? ఆ బ్యాగ్ రెడీగా ఉంది సార్. మాకు కూడా అదే కావాలి, రండి. చంద్ర గారు ఎక్కడున్నారు? ఆయన కూడా పిలవాలి, మరి ఎక్స్ట్రా జబర్దస్త్ మెయిన్ మెంబర్. హలో చంద్ర గారు చెప్పండి. మీరు జబర్దస్త్ ఇంట్లోకి రావాలండి. ఇల్లు అంటున్నారు, బానే ఉంది. దాని పక్కన ఇంకో ఇల్లు ఉంటుందా? దాంట్లో ఫ్యామిలీ ఉంటుందా? లేకపోతే మీరు రారు. రానండి, ఏదో ఒకటి అరేంజ్ చేస్తాం, మీరు రండి సార్, మీ దండం పెడతాం. ఓకే. జబర్దస్త్ ఇంట్లో చాలా మంది సెలెక్ట్ అయ్యారు, అందరం కలిసి వచ్చేస్తాం. ఇప్పుడు సభ్యులు ఒప్పించే కార్యక్రమం ఫినిష్ అయింది కాబట్టి సభ్యులని ఇంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది. జబర్దస్త్ కూడా సెలెక్ట్ అయ్యారు ఇక్కడ. ఓన్లీ ఎక్స్ట్రా వాళ్ళని సెలెక్ట్ చేయడానికి ఇది జంగిల్ బుక్ కాదు, జబర్దస్త్ ఇల్లు. మీరు ఒక శృంగార పురుషుడితో మాట్లాడుతున్నారు తెలుసా? శృంగార పురుషుడా? ఎవరెక్కడ శృంగార పురుషుడు? నువ్వా? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? అది శబాష్రా, నీ దగ్గర ప్రూఫ్ ఉందా? మా దగ్గర ప్రూఫ్ ఉంది, దానికి 10 లక్షల వ్యూయర్షిప్ ఉంది. వీడెవర్రా? నాకన్నా వైలెంట్కున్నాడు. అమ్మో, నీ కలర్ జిరాక్స్. నీ 64 కళ్ళు, ఇటు దగ్గర 124 కళ్ళు ఉన్నాయి మొత్తం. హలో, మీకు విషయం తెలుసా? నేను 10 నిమిషాలు లైన్ వేస్తే అమ్మాయి పడిపోద్ది. మా వాడు 1 నిమిషంలోనే పడేసి ఇంకా 9 నిమిషాలు ఏం చేయాలని ఆలోచిస్తాడు. హలో, సెలబ్రిటీ పడేసే రేంజ్ నాది. మా వాడు లైన్ వేసాకే వాళ్ళు సెలబ్రిటీ అవుతారు. ఏరా ఒరే మావా, నువ్వు నా రేంజ్ ముంచుతున్నావా పెంచుతున్నారా? చివరి నాకు అర్థం అది ఇంటి వాతావరణం చూస్తే నాకు బాగా పడిలాగా ఉందా. వాతావరణం మారినంత మాత్రం చిత్తూరు నాగే చిరంజీవి అవుతారంటారా. ఏమంటారు రాజుగారు, ఎందుకు వచ్చారండి? 50 రోజులు 30 లక్షలు అండి. మీకు 20 రోజులకి ఇస్తారులేండి. మధ్యలోనే పోతారు కదా, ఇన్సూరెన్స్ అవి కలిపి మొత్తం వచ్చేస్తాయి. ఏమండి నా బాయ్ ఫ్రెండ్ కి రోజు ఫోన్ చేసుకోవచ్చా? ఎందుకు, పిలిపించుకొని రూమ్ లో కూడా పెట్టుకోవచ్చండి. ఇది కృష్ణకాంత్ పార్క్ కాదే, జబర్దస్త్ ఇల్లు. ఫోన్లు అలవ లేదు ఇక్కడ. వాడు నన్ను చూడకుండా ఒక్క రోజు కూడా బ్రతకలేడండి. నిన్ను చూసినా కూడా 1 రోజు కంటే ఎక్కువ బతకలేవే. నాకు డౌట్, రచ్చరావుని ఎందుకు సెలెక్ట్ చేయలేదని ఇంట్లోకి. నువ్వు అడిగిన దానికి నా దగ్గర ఒక పంచ్ ఉందిరా, కానీ అది వేస్తే వాడు ఎట్టి నుంచి వచ్చి గొడవ చేస్తారని చెప్పి నా భయం. ఇప్పుడు ఇంట్లోని సభ్యుల ముఖ పరిచయాలు. మొదటి పరిచయాలా సార్? నేను చెప్తా. వీడి పేరు దొరబాబు. వీడు ఒక వీడియో వల్ల బాగా ఫేమస్ అయ్యాడు. బహుశా ఇక అలాంటి వీడియోలు మళ్ళీ చేయకపోవచ్చు. వీడి నెట్ బ్యాలెన్స్ కి చెల్లించక తప్పదు భారీ మూల్యం. మెయిన్ క్యారెక్టర్ ఇంకోటి ఉంది తెలుసుగా, మామూలు వ్యక్తి కాదు. నగరంలో వివిధ రకాల కుర్రాళ్ళు అమ్మాయిల్ని ఫాలో అవుతూ ఉంటారు, కానీ వాళ్ళలో పోరంబోకి ఎవరో మంచోడు ఎవరో మీరు తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. ఒక్కసారి మా లలిత కళాకారుడు సుధీర్ ఫోటో తీసుకోండి, అవతల వ్యక్తితో కంపేర్ చేయండి. ఖచ్చితంగా వాడు ఎలా ఉన్నాడంటే వాడు ఖచ్చితంగా పోరంబోకే. ఈ ఇంటికి కెప్టెన్ గా ఎవరు ఎన్నికవుతారు? నేనవుతాను. ఈ ఇంట్లో స్వర్గస్థులు ఎవరవుతారని అడగల, కెప్టెన్ ఎవరు అవుతారో అని అడిగారు. పక్కకరా. ఒరే, పాపులేషన్ పెంచడానికి కదరా, ఎలిమినేషన్ చేయడానికి.
దయచేసి మీ వయసుల తరబడి ఒక వరుస క్రమంలో నడవండి. రాజుగారు రండి. ఏమండి ఏంటి మాట్లాడుతున్నారు మీరు? నాకంటే పెద్ద వయసు వాళ్ళు లేరా? నన్ను అడుగుతారేంటి మీరు? మీరు మొన్నే కదండి వజ్రోత్సవ వేడుక జరుపుకొని సత్యనోత్సవ వేడుక పరుగులు ఇస్తున్నారు కదా, అందుకని అడిగాను. అంతా బెడ్రూమ్ లోకి వెళ్ళాలి. ఈ మంచం నాది మంచం. నాది మంచం. నాదని చెప్పానా? నాదని చెప్పానా? బాయ్స్ కి లేడీస్ కి సెపరేట్ గా కొన్ని రూమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడ పడితే అక్కడ పడుకోవచ్చు, ఏం కాదు. ఏమండి నేను లేడీస్ రూమ్ లో పడుకుంటే కంఫర్ట్ గా ఉంటానా, బాయ్స్ రూమ్ లో పడుకుంటే కంఫర్ట్ గా ఉంటానా? నువ్వు బాత్రూమ్ లో పడుకుంటే మా అందరికి కంఫర్ట్ గా ఉంటుంది. పడుకోండి. ఏమండి ఆది గారు, ఆ. నాకు కొంచెం గురకెట్టే అలవాటు ఉంది, మీకు పర్వాలేదు కదా? నా గురక పెడితే పూడ్చిపెట్టి అలవాటు ఉంది, మీకేం పర్లేదుగా. పావని, రాధా, స్వప్న, సంధ్య. ఓరి మీ అమ్మ, మీరు కల్లా కూడా పోటీ పడుతున్నారు కదరా. ఒరే, పైకి లేవండి. నాకు నువ్వైనా ఒకదా? ఒరేయ్! మిమ్మల్ని ఇద్దరిని పెట్టి కాటేసే బ్రదర్స్ అని ఒక సినిమా తీస్తే రికార్డులు దాటేస్తాయేమోరా. ఏంట్రా ఇది, పడుకోండిరా. మా అమ్మ 2 గాజులు అమ్ముకుంది. మీ అమ్మకి ఎన్ని గాజులు ఉన్నాయిరా? పడుకో. నీకోసం ఈ గులాబీ, నువ్వు ఓకే అంటే తినిపిస్తే జిలేబీ. నా దగ్గర ఉంది గడ్డపార, దింపితే దిగుతుంది ఒక మోర. రేయ్, రేయ్, ఇల్లంతా కెమెరాలు ఉన్నాయిరా. ఎవరైనా చూస్తే బాగోదురా, కెమెరాలు ఉన్నాయిరా. అవి తెలిసే కెమెరా మీద బట్టలారేసా. వెంకటేశ్వర్లు గారు చెప్పండి. కెమెరాల మీద బట్టలారేశాడంటండి. ఓరి నియమవాడు నా మీదే ఆరేసినాడు రా అండర్వేరా. ఏమని వెంకటేశ్వర్ గారు, మాకేమన్నా స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి? అరేంజ్మెంట్స్ మీ యాత్రను చూసిన తర్వాత ఈ వెంకటేశ్వర్లు రేపు ఉదయం 6:45 ఒక యంగ్ లేడీని ఇంటి సభ్యుల సమక్షంలో దించబోతున్నాడు. నిదురా కంటికి ఉన్నదిరా పోరి బంబాటుకుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా కోరి లై లైలప్ప బుగ్గల్ది ప్యారి ఏడికెళ్ళి ఊడి పడ్డది మెస్సు దీని నవ్వుతోనే వెళ్ళిపోయు ఎస్సు. వెంకటేశ్వర్లు గారు హౌస్ లోకి ఎలుగుబంటి వచ్చిందండి. హలో, వాట్ ఆర్ యు టాకింగ్? సుడిగాలి సుధీర్ స్పెషల్ రూమ్ లోకి వెళ్ళి నాకు యంగ్ లేడీ కావాలని వెంకటేశ్వర దగ్గర పర్మిషన్ తీసుకున్నారంట కదా. మేము యంగ్ లేడీని అడిగాం, ఇలాంటి బొంగులో బఫెలోని అడగలా. సరే గాని జబర్దస్త్ ఇంట్లోకి మా బిఏ బావగారు లేరా? కింకాంగ్ ఉండగా మళ్ళీ కింగ్ ఎందుకు వస్తారండి? కాబట్టి మీకు ఎవరు కావాలో మీకు తెలుసు, ఒక ఐడియా ఉండి. ఐ నో వెరీ వెల్. వావ్ మై డియర్ యంగ్ డైనమిక్స్ SUDHER. ఏమండి వెంకటేశ్వర గారు, తెచ్చుకున్న మందులు అయిపోయి, బీపీ మాత్రలు అయిపోయి, టానిక్లు అయిపోయి, నేను ఇక్కడ ఉండలేనండి, వెళ్ళిపోతాను. ఇలాంటి ఘట్టాలు జరిగేటప్పుడు మేము అస్సలు ఉండమండి, మేము వెళ్ళిపోతామండి. ఆ. మీరు బయటికి వెళ్ళిపోవాలంటే ఒకటి షో అయిపోవాలి, లేకపోతే నేను పైకి పోవాలి. మేము రెండో మార్గాన్ని ఎంచుకుంటాం. దే, దే.